వచ్చినా ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారు అనేది. ఇంకా మేము క్రిస్టియన్ మేము హిందూస్ మరి మీకు తీసుకొని వెళ్ళమనండి. ఒక రోజు వెళ్ళారా ఇంతవరకు? ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పదవీ కాలం చేశారు సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు. ఏ దేవాలయానికైనా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వెళ్ళాల్సి చక్కగా భార్య సమేతంగా వెళ్తారు. ఏ ఒక్క రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు భార్య తీసుకొని ఏ దేవాలయానికైనా చెప్పండి, ఒక ఆన్సర్ ఎందుకు వెళ్ళట్లేదు? మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు గౌరవిస్తారండి ఇతర మతాలు. పేర్ని నాని గారి కామెంట్స్ ఏంటి? పేర్ని నాని గారి కామెంట్స్ ఈ రోజు బందర్లో అది పెద్ద గొడవ కింద మారింది. ఆయన మీద దాడికి దిగారట, సవాల్ విసురుతున్నాడు ఆయన. సార్ ఇక్కడ కూర్చొని ఈవిడ అధికార ప్రతినిధిగా ఉంటూ ఒక డిప్యూటీ సీఎం గాని పట్టుకొని ముత్తైదుగా ముండా అని మాట్లాడుతుంది. ముందు సారీ చెప్పాలి. అండ్ నేను ఇంకొక మాట అంటున్నాను, సన్నాసులకు మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. సన్నాసి అని డిక్లేర్ అయిపోయింది ఆయన గురించి. సన్నాసి గురించి నేను మాట్లాడతాను. ఆ సన్నాసికి ఆ మతం పట్ల గౌరవం ఉన్న రోజు వచ్చి మాట్లాడమని చెప్పండి. ఇంత అన్యాయం జరుగుతుంటే హైందవ ధర్మానికి పట్టించుకోకుండా సన్నాసి అయినా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. వాగాడు పవన్ భయం వచ్చింది కదా. చెప్తా మీరే మాట్లాడతారు కదా. ఆవిడ మాట్లాడిన తర్వాత ఇంకెవరున్నారు? బయట వాళ్ళు వచ్చి మాట్లాడతారు కదా. చెప్పండి, ఎన్నిసార్లు మాట్లాడుతుంది? ఒకటే. మీకు మళ్ళీ అవకాశం కదా. జనసేన కార్యకర్తలు ఒకటి, జనసేన కార్యకర్తలు అలగా బ్యాచ్ అన్నది బాలకృష్ణ. అర్థమైందా? ఒక ఆడదానిగా డిప్యూటీ సీఎం గారిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు ఆడదాని విషయం మర్చిపోయి కాపాడడం కోసం డిప్యూటీ సీఎం తీసుకొచ్చి రాజకీయాలు చేస్తున్నారు. దేవుడిని తీసుకొచ్చి ఒక లైన్ చెప్పండి, ఒక స్ట్రక్చర్ నాయకుడికి చెప్పుకోండి. మిమ్మల్ని అలగా బ్యాచ్ అన్నది మిమ్మల్ని 11 డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నిజ నిరూపణ చేయకుండా పరిశీలన చేసుకోవాలి. సుజాత గారు మీరు పద్ధతిగా మాట్లాడండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం పద్ధతిగా మాట్లాడండి. ప్యానలిస్టులు వినండి. పర్సనల్ గా సుజాత గారు పర్సనల్ గా ఆ రకంగా మాట్లాడండి. దేవుడి మీద అభండాన్ని వేసిన వాడు ఖచ్చితంగా మాట్లాడాలి. సరే ఓకే, దాని మీద మీరు ఫైట్ చేయండి, దాని మీద మాట్లాడండి. నిరూపణ చెయ్యకుండా అభండాన్ని వేసిన వాడు మాడాలి. ఏం చేస్తావు చెప్పు? సుజాత గారు మీరు దేవుడు లడ్డు మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. తిరుపతి లడ్డును పట్టుకొని బంగారం, వెండి, రాగి ఇత్తడని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. మీకే పాటు గౌరవం ఉందనేది హిందూ మతం పట్ల గాని స్వామివారి పట్ల గాని అందరూ గమనిస్తా ఉన్నారు. దేనికి వెళ్తున్నారు మీరు? నిరూపణ చెయ్యలేనప్పుడు మీరు మాట్లాడకూడదు. నిరూపణ
మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ డెఫినెట్ గా నిరూపణ చేస్తారు. డెఫినెట్ గా నిరూపణ ఉంది. స్వామి వారి దాంట్లో ఏం జరిగింది, తిరుమల లడ్డూలో ఎంత అపవిత్రం జరిగింది, జంతువులకు వాడే ఏ విధంగా దాన్ని కలుషితం చేశారు, దెబ్బతీశారు, ప్రతి ఒక్కరికి తెలుసు. అన్ని నిరూపిస్తారు. నిరూపించిన తర్వాత ఎందుకంటే భయం? రైట్, ఓకే ఓకే సుజాత గారు కాంట్రవర్సీ మాత్రం నేను అలౌ చేయండి. వెయిట్ అండి కీర్తన మాట్లాడు. సార్ ముందు ఆ మాట వెనక్కి తీసుకోవాలి సార్. ఒక డిప్యూటీ సీఎం గారిని అలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాను. నేను కంప్లైంట్ ఇస్తాను ఖచ్చితంగా. నేను కంప్లైంట్ ఇస్తాను. మీరు నేను ఎంతవరకు కంట్రోల్ గా మాట్లాడుతున్నాను, మీరు మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మాట్లాడతారు, అర్థమైందా? మీ పార్టీలో మీకు క్రమశిక్షణ లేదండి, మీకు క్రమశిక్షణే లేదు. నన్ను కూడా ఇలాంటి వాళ్ళు వస్తుంటారు, అధికారులు ట్రిగర్ చేస్తారు. ఒక మాట వ్యక్తిగతంగా మాట్లాడు. మీరు ఈ రోజు ఇంత మాట్లాడుతున్నారు, మళ్ళీ అసలు మీకు కలిసి మన కొంచెం పరివర్తన ఉందా? మీ సీఎం గారు ఎలా, మీ మాజీ సీఎం గారు ఎలా పనిచేశారో మీరు అలాగే ఉంటారండి. కొంచెమన్నా మీరు మాట్లాడండి, నేను వద్దనను. బట్ ఒక డిప్యూటీ సీఎం గారిని ఎలా అలా మాట్లాడతారు? అది మీకు అదేనా మీకు పద్ధతి నేర్పించింది? మీరు హిందువే కదా, మీకు బాధ అనిపించదా? స్వామివారి ప్రసాదం ఇలా కలుషితమైందే, మన గవర్నెన్స్ లో జరిగిందే, మన వాళ్ళు చైర్మన్ గా ఉన్నప్పుడు జరిగాయి. మాట్లాడద్దు సుజాత గారు. సునీత గారు నిరూపణ లేకుండా మీరు ఒక నిమిషం అండి, ఒక నిమిషం సుజాత గారు, ఒక నిమిషం. అర్థం కావట్లేదు ఆవిడ మాట్లాడుతూ ఉంటే. సుజాత గారు దయచేసి ఆవిడని మ్యూట్ లో పెట్టండి. ఓకే మాట్లాడండి. ఇప్పుడు నిజాన్ని ప్రతిసారి ఆవిడేదో వచ్చేసి కనీస గౌరవం లేకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం గారు చంద్రబాబు నాయుడు ఏకవచనంతో మేము ఈ రోజు కూడా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం, పద్ధతిగా ఉంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఎవరిది చిల్లర పార్టీయో, ఎవరు చిల్లర మనుషులో, ఎవరు చిల్లరగా బిహేవ్ చేస్తారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందుకే ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు వాళ్ళకనేది ప్రతి ఒక్కరు కూడా గమనించారు. ఈ రోజు మీరే వస్తే నిరూపణ చేయండి పదే ఎందుకంటే మీరు ఎన్ని నిరూపణ అవుతుంది, ప్రతిదీ కూడా ఎంక్వైరీ అవుతుంది, నిరూపణ అవుతుంది. మీరు చేసిన కీర్తన గారు